బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని హొస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు 4 గేట్లను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో కలిసి కర్ణాటక, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రారంభించారు. 17వ గేట్ ను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, 18వ గేట్ ను కర్ణాటక సీఎం డీకే శివకుమార్, 19వ గేట్ ను ఏపీ సీఎం చంద్రబాబు, 20వ గేట్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. అనంతరం 19వ గేట్ వద్ద ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3 రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఇక 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. ఇక దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనలతో 51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. రైట్గా తుంగభద్ర గేట్లు అయితే ప్రారంభించారు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్ శర్మ, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ పురామిని. మొత్తానికి ఏదైతే తుంగభద్ర హాస్పిటల్ దగ్గర తుంగభద్ర డ్యామ్ సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 33 స్పిల్వే గేట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి పాటిల్ తో పాటు తర్వాత ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు ముగ్గురు కలిసి ఒకేసారి ఒకే వేదిక మీద తర్వాత 17, 18, 19 గేట్లను లాంఛనంగా అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మొత్తానికి 2024లో జరిగినటువంటి ప్రమాదంలో ఏదైతే 19వ గేటు షెయిలింగ్ తెగిపోయి కొట్టుకోవడంతో ఏర్పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో విచారణ చేసి తర్వాత ఏదైతే సిజెడ్బి కావచ్చు, తర్వాత నేషనల్ డ్యామ్స్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చినటువంటి సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మొత్తం 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఏదైతే కాసేపటి క్రితం జరిగినటువంటి ప్రారంభోత్సవం చాలా కన్నుల పండుగగా జరిగింది. ఒకవైపు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముగ్గురు, తర్వాత అట్లాగే కేంద్రం నుంచి జలశక్తి మంత్రి తర్వాత పాటిల్ కూడా ఒకే వేదికపై ఏర్పాటు చేసినటువంటి బటన్ నొక్కి మొత్తం క్లస్టర్ గేట్లను ఒకేసారి ప్రారంభించడం జరిగింది. అంతకుముందు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఆశీర్వచనాలు తీసుకున్నారు. అంతకుముందు పాటిల్ కేంద్ర మంత్రి పాటిల్తో ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశమై తర్వాత జల వివాదాలకు సంబంధించిన అంశాలు, తర్వాత తుంగభద్రకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే చాలాసేపు వాళ్ళు ముందు భేటీ చాలాసేపు చర్చించిన అనంతరం తర్వాత ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కాసేపటి క్రితమే ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకుని ఏదైతే హొస్పేట సమీపంలోని కొప్పల ప్రాంతంలోని ఒక మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి, అలాగే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పుడే కాసేపటి క్రితమే సభ ప్రారంభమైంది. ముఖ్యంగా సభ ప్రారంభంలో వందే మాతర గీతాలను ఆలపించిన తర్వాత జనగణమన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో జరుగుతున్నటువంటి మొత్తం కర్ణాటక ప్రాంతంలో దాదాపు 7 లక్షలాది ఎకరాల భూమికి సాగునీరు అందిస్తూ తర్వాత ఏపీలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి 7,20,000 ఎకరాల సాగుకు నీళ్లు అందించే విధంగా, అట్లాగే 80,000 ఎకరాలు తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించేటువంటి తుంగభద్ర ప్రాజెక్టు సంబంధించి కీలకమైనటువంటి ఘట్టంగా ఇది చూస్తున్నారు. తర్వాత ఈ స్పిల్వే కొత్త గేట్ల ఏర్పాటు వల్ల దాదాపు మరో 50 ఏళ్ల పాటు ఈ తుంగభద్ర డ్యామ్ యొక్క సామర్థ్యం నిలబడి ఉంటుంది. అట్లాగే వరదల సమయంలో దారి మళ్లించడానికి, తర్వాత వరదలను తట్టుకోవడానికి ఈ గేట్లు ఎంతగానో ఉపకరిస్తాయనేటువంటి ఏదైతే నిపుణులు చెప్తున్నారు, తర్వాత ఈ డిజైన్ చేసినటువంటి వ్యక్తులు కూడా ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి కర్ణాటక, ఏదైతే ఏపీ, తర్వాత తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ జీవనాడిగా ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి ఒక మహత్తర చారిత్ర ఘట్ట కార్యక్రమం నిర్వహించారు. తర్వాత కాసేపట్లో ఈ బహిరంగ సభలో తమ అభిప్రాయాలను కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు, తర్వాత కేంద్ర మంత్రి వెల్లడించబోతున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తర్వాత బీజేపీ సంబంధించిన కేంద్ర మంత్రి, అట్లాగే కూటమిలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు పాల్గొనడం కూడా ఈ ఒక విశేషంగా చెప్పవచ్చు. మొత్తానికి 17, 18, 19, 20 గేట్లను వరుసగా మంత్రి కేంద్ర మంత్రితో పాటు ముగ్గురు మంత్రులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కూడా ఏదైతే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ స్పిల్వే గేట్లను ప్రారంభించిన తర్వాత ప్రత్యేకంగా ఫోటో సెషన్ దిగారు. తర్వాత గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ముఖ్యమైనటువంటి అతిథులను మాత్రమే అక్కడికి ఆహ్వానించడం జరిగింది. కేవలం మీడియా పర్సన్స్ మాత్రమే అక్కడ కనిపించారు. మొత్తాన్ని శాస్త్రోక్తంగా పూజల అనంతరం గేట్లు ప్రారంభించి సభ మొదలైంది. సభలో అనేక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్రాహ్మణి అయితే ప్రశాంత్ శర్మ 17వ గేట్ ను వచ్చేసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ప్రారంభించారు. తర్వాత 18 ఏమో
కర్ణాటక సీఎం డీకే శివకుమార్, 19వ గేట్ సీఎం చంద్రబాబు, 20వ గేట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ గేట్లన్నిటి ప్రారంభించడం వల్ల కూడా భద్రత, డ్యామ్ యొక్క సేఫ్టీ అనేది మెరుగుపడింది అనుకోవాలంటారా? ఖచ్చితంగా ఏదైతే 2024లో జరిగినటువంటి ప్రమాద సంఘటన నేపథ్యంలో సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మొత్తం డ్యామ్ గేట్లు పూర్తిగా బలహీన పడిపోయాయి, వాటి యొక్క లైఫ్ తగ్గిపోయింది. దీంతో కొత్తవి ఏర్పాటు చేయాలనేటువంటి సూచనల నేపథ్యంలో దాదాపు 51 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే తుంగభద్ర డ్యామ్ అథారిటీ ఏదైతే బోర్డు ఉందో బోర్డు ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 2024లో జరిగినటువంటి ఘటనలకు ఆ స్టాప్ లాక్ ను వెంటనే ఏర్పాటు చేసి కేవలం 5 రోజుల సమయంలో కాలంలో ఏర్పాటు చేసి ఏదైతే ఆ రోజు వరద ప్రవాహం కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారో, తర్వాత రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం డ్యామ్ పొందినటువంటి నేపథ్యంలో ఏదైతే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు జీవనాడిగా ఉన్నటువంటి తుంగభద్రను పరిరక్షించుకోవాల్సిన చర్యల్లో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన కేవలం 6 నెలల కాలంలో ఈ 33 స్పిల్వే గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రాబోయే రోజులకు ఉపయోగపడేలా దీన్ని డిజైన్ చేశారు. మొత్తానికి తుంగభద్ర భద్రం అనేటువంటి ఒక నినాదం కూడా ఇప్పుడు వినిపిస్తుంది బ్రాహ్మణి. అయితే ప్రశాంత్ శర్మ, మిగిలిన గేట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి వాటికి కూడా మరమ్మతులు అవసరమా? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఏదైతే ఆ రోజు ప్రమాదానికి గురైంది 19వ గేట్ అయినప్పటికీ కూడా తర్వాత నివేదిక ఆధారంగా మొత్తం 33 గేట్లను కూడా తీసి కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు 51 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే దీని వల్ల మొత్తం 50 ఏళ్ల లైఫ్ పెరిగింది తుంగభద్ర డ్యామ్ కు. మొత్తం అన్నిటినీ కూడా కొత్తవి మార్చడం వల్ల కూడా ఒక ఉపయోగకరం ఉంది. తర్వాత తుంగభద్ర డ్యామ్ యొక్క సామర్థ్యం పెంచడం, ఏదైతే మట్టి పూడిక ఏదైతే ఉందో వాటిని తొలగించే క్రమం కూడా కొంత వీలు పడిందో. మనం ఏదైతే గేట్లు బిగించే క్రమంలో మొత్తం వాటిని డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ మొత్తం పనులు చేసిన తర్వాత ఛార్జ్ చేయడం జరిగింది. కాబట్టి మరి రాబోయే ఖరీఫ్ సీజన్ కూడా ఇది ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నుంచి ఏదైతే 3 రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీళ్లు అందాలా, వీటిని అందుకునేందుకు కూడా సరైన ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని కూడా అటు కేంద్ర మంత్రి పార్టీల ఆధ్వర్యంలో ఉన్నటువంటి 3 ముఖ్యమంత్రులు చెప్పినట్టు తెలుస్తుంది. కాసేపటి కింద భేటీ అయినటువంటి ముఖ్యమంత్రులు దీనిపై కూడా ప్రధానంగా చర్చించి తెలుస్తుంది బ్రాహ్మణి. ఓకే, రైట్ ప్రశాంత్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్టు 4 గేట్లను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో కలిసి కర్ణాటక, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు అయితే ప్రారంభించారు. అందుకు సంబంధించిన విజువల్స్, ఆ దృశ్యాలు మనం ఐనోస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. అయితే 17వ గేట్ ను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అయితే ప్రారంభించారు. ఇక 18వ గేట్ ను కర్ణాటక సీఎం డీకే శివకుమార్, 19వ గేట్ ను ఏపీ సీఎం చంద్రబాబు, 20వ గేట్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి అయితే ప్రారంభించారు. అనంతరం 19వ గేట్ వద్ద ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.